ఈరోజు వీడియోలో మట్టి పాత్రలు వంటలు చేసుకోవడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, వీటిని ఎలా ప్రిపేరింగ్ చేసుకోవాలో, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి, వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మట్టి పాత్రలు ఎంతకాలం వాడొచ్చు, ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా ఫీస్ట్నే. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో ఈ కుండ కొనుక్కొని ఇందులో వంట చేసుకుంటున్నాము. సో ఈ ప్రాసెస్లో వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, కొంతమందికైనా యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఈ మట్టి పాత్రలో వండడం వల్ల మనకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మామూలుగా మన పూర్వీకులు కూడా పూర్వకాలంలో మట్టి పాత్రలు యూజ్ చేసేవాళ్ళు కదా. వంట చేయడానికి మారుతున్న కాలాన్ని బట్టి అండ్ మన అలవాట్లు బట్టి వంట చేసే పాత్ర అనేవి మారుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా మట్టి పాత్రలు వంట చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి అందరూ కూడా వాడుకలో తీసుకొచ్చారు. మరి ఈ మట్టి పాత్రలు వాడుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు మనం మట్టి పాత్రలు ప్రిపేర్ చేస్తున్నాం అంటే, మట్టిలో మైక్రోఫోర్ ఉండడం వల్ల ఏ వంట అయినా సరే మట్టి పాత్రలు చేసినప్పుడు న్యూట్రిషన్ పోకుండా రిటర్న్ అవుతుంటాయి. ఇంకా 95% దాకా మనం తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ పోకుండా చక్కగా అన్నీ కూడా మనం వండినప్పుడు ఆ వంటలో అనేవి ఉంటుంది. సో ఆ విధంగా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే కుక్ చేసినప్పుడు టేస్ట్ అనేది మారదు. అంటే మనం తీసుకునే ఏదైతే ఉందో కానీ ఒరిజినల్ టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా టేస్ట్ చేయవచ్చు. ఇందులో వండడం వల్ల ఇంకొక హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే, వంట అనేది చాలా త్వరగా అయిపోతుంది. కూరలు అయినా ఫ్రై అయినా ఇలా ఏవైనా చేసుకునేటప్పుడు ఇలా వండే పదార్థం చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇది వన్సే వేడెక్కిన కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి వేడెక్కింది అంటే ఈ కుండ అనేది వేడిని రిటర్న్ చేస్తూ వంట త్వరగా ఫినిష్ చేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకునే సరే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మనకి మట్టి పాత్రలో వండే విధానం అనేది ఒక హెల్త్ వేర్ కుకింగ్ చెప్పొచ్చు. అలాగే ఎలాంటి కుండల్ని చూస్ చేసుకోవాలో, మంచి కుండల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చెబుతున్నాను. ఈ కుండలు ఉల్టా పెట్టి ఇలాగ సౌండ్ ట్యాప్ అయి చేసినప్పుడు, ముటికతో కొట్టినప్పుడు ఇలా గట్టిగా సౌండ్ రావాలి. సో అలా వస్తే మంచి పాత్ర అని. లేదు ఇలాగ సౌండ్ సరిగా రాకపోతే మంచి క్వాలిటీతో ఉన్న మట్టితో చేసిన కుండ కాదు అన్నమాట. గట్టిగా సౌండ్ వస్తేనే మంచి పాత్ర అని అర్థం. అలా చెక్ చేసి తీసుకోవాలి. మనం వంట పాత్రలు తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా కుక్ చేయకూడదు. మనం సీజనింగ్ చేసుకోవాలి. కంపల్సరీగా సీజనింగ్ చేసుకోవాలి. సీజనింగ్ ఎలా చేసుకోవాలి అది కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం తెచ్చుకున్న పాత్రలన్నీ కూడా ఏ రోజు తెచ్చుకున్నామో ఆ రోజు ఇంకా బకెట్ అంతా ఫుల్గా వాటర్ పట్టేసి వాటర్లో పూర్తిగా మునిగేలాగా డీప్గా ముంచేయాలి. ఇంకా నైట్ అంతా వాటర్లో పెట్టేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక నైట్ అంతా వదిలేయండి. చూడండి, అక్కడ చూపిస్తున్న విధంగా పూర్తిగా మునిగిపోవాలి. కుండలో నుంచి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి. ఇందులో ఉండే గాలి అంతా కూడా వాటర్ ఫీల్ అవుతున్నాయి అన్నమాట. ఇలా మనం ఓవర్ నైట్ అంతా వదిలేయాలి. ఇంకా మరుసటి రోజు అన్నం ఉడికించే గంజి ఉంటుంది కదా, అందులో వంచి స్టవ్ మీద పెట్టేయాలి. ఇలా లో ఫ్లేమ్లోనే కొంచెం మరిగించాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, పచ్చి కుండల్లో మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది పోతుంది. సేమ్ టైం ఇది ఎలా తయారవుతుందంటే, కొంచెం నాన్ స్టిక్గా మనం వంట చేస్తే స్టిక్ అయిపోకుండా తయారవుతుంది. ఈ స్టార్చ్ని అన్నం గంజిని మరగపెట్టుకునే తర్వాత, గంజి చల్లార్చిన తర్వాత అలా వదిలేయండి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇదంతా వంచేసి క్లీన్ చేసుకోవాలి. ఇంకా సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్స్ తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. లేదా కొంచెం లిక్విడ్ సోప్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసిన పాత్రలని డైరెక్ట్గా మనం ఎండకి పెట్టేసి పూర్తిగా ఆరనివ్వాలి.
ఎండ లేదు అనుకుంటే పొడి క్లాత్ తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ కుండల్ని ఆయిల్ని అప్లై చేయాలన్నమాట. పూర్తిగా డ్రై అయిపోయి పక్కన వదిలేయండి. ఈ ఆయిల్ అనేది చక్కగా పీల్చేసి పూర్తిగా డ్రై అయిపోతుంది. ఎక్కడ మనకి జిడ్డు అనేది తగలదు. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకునేదాకా వదిలేసి ఇప్పుడు ఈ కుండల్ని చక్కగా ఏ వంట అయినా చేసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా వీటిలో మనం పెరుగు తోడబెట్టుకోవచ్చు, ఫ్రై కర్రీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయడం మాత్రం కుదరదు. మంట పెంచి డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. అందుకని ఈ మట్టి పాత్రలో డీప్ ఫ్రై చేయడం వల్ల మంచిది కాదు. ఈ మట్టి కుండలు పాడైపోతాయి. ఇంకా ఈ కుండలో పెరుగు తోడేసుకున్నాను. తోడబెట్టుకున్న పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పులిసిపోకుండా ఉంటుంది. నేనైతే పెరుగన్నం తోడేసుకున్నాను. ఇంకా ఇప్పుడు క్లీన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. చాలామందికి డౌట్స్ ఉంటాయి, సోప్ వాడొచ్చా లేదా అని. సోప్ యూజ్ చేయకూడదు. సోప్ క్లీన్ చేసినప్పుడు మట్టి పాత్రలు అనేది పీల్చుకొని సోప్ యూజ్ చేయకూడదు. లిక్విడ్ యూజ్ చేసుకోవచ్చు. స్క్రబ్ చేసినప్పుడు వెంటనే వాష్ చేసుకోవాలి. అది అప్లై చేసి వదలకూడదు. సో మీరు క్లీన్ చేసినప్పుడు వెంటనే వాష్ చేస్తే ఏ ఇష్యూ ఉండవు. పూర్వకాలంలో మనకి మట్టి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి బూడిద యూజ్ చేసేవాళ్ళు. అంటే బయట కట్టెల పొయ్యి వాడేవాళ్ళు కదా. అందులో వచ్చిన బూడిద ఈ పాత్రలు క్లీన్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు బూడిద దొరకడం లేదు కాబట్టి అలా బూడిద అయినా వాడుకోవచ్చు ఒకవేళ దొరికితే. లేదా బయట క్లీనింగ్ పౌడర్ దొరుకుతుంది, అవైనా వాడుకోవచ్చు. సో ఇష్యూస్ అండి. క్లీన్ చేసిన వెంటనే వాటర్తో వాష్ చేస్తే నో ప్రాబ్లం అన్నమాట. సో అలా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసే ప్రాసెస్లో కొన్ని పెరుగు తోడబెట్టినప్పుడు కానీ లేదంటే కొన్ని వెరైటీస్ చేసినప్పుడు మట్టి పాత్రలో స్మెల్ వస్తుంది. సో అలా స్మెల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం అలాగే వంట సోడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. అలా క్లీన్ చేసిన స్మెల్ రాదు. లేదంటే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించండి. వేడి నీళ్ళు కూడా ఈ పాత్రలో ఉండే స్మెల్ పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న కుండలన్నీ వారానికి ఒకసారైనా ఎండలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎండలో పెట్టడం వల్ల ఈ మట్టి పాత్రలు ఫంగస్ రాదు. అలాగే ఎక్కువ కాలం గట్టిగా ఉంటాయి. చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, ఎన్ని రోజులు వాడొచ్చు, ఎన్ని సంవత్సరాలు అని. 3 సంవత్సరాలని, ఆ తర్వాత వాడకూడదని చాలామంది డౌట్స్ రావచ్చు. ఇందులో ఫుడ్ కుక్ చేసేటప్పుడు లీకేజ్ ఉన్నా, వండేటప్పుడు సైడ్ నుంచి లీక్ అవుతుందన్నా అది మనకి ఎక్స్పైర్ అయిపోయిందన్న లెక్క. లేదా వంటలు చేసినప్పుడు టేస్ట్లో ఏదైనా తేడా వస్తే ఇంకా కుండ వంట చేయడానికి పనికి రాదనమాట. మోస్ట్లీ డైలీ యూజ్ చేసే పని అయితే 2 years దాకా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మందంగా ఉండే కుండ చెబుతున్నాను. 2 years దాకా వాడుకోవచ్చు. లేదు ఫ్రీమెంట్గా మంత్లీ 1 కానీ 2 వారాలకు ఒకసారి కుండలకి వండినట్లయితే ఒక్కో 3-4 ఏళ్ళ పాటు వాడుకోవచ్చు. తర్వాత వాడకూడదు. అంటే దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. బట్ ఏంటి అంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. లీకేజీ ప్రాబ్లం అలా వస్తుంటాయి. మోస్ట్లీ 4 years తర్వాత చేంజ్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి తక్కువలో దొరుకుతాయి. చేంజ్ చేసుకోవడం అనేది మంచిది. అలాగే మనం ఏళ్ల తరబడి వాడే కొద్దీ లాంగ్ రన్ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదైనా వంట చేస్తాము. ఆ వంట యొక్క న్యూట్రిషన్స్ రిటర్న్ చేయడానికి ఇది శక్తిని కోల్పోతుంది. అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఈ కుండని చేంజ్ చేయాలి. సో ఇప్పటిదాకా వీడియోలో కుండల్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా సీజనింగ్ చేసుకోవాలి, వీటి లైఫ్ టైం ఏంటి అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెబుతున్నాను. ఫస్ట్ థింగ్, మనం ఈ మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు అసలు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే లోపల భాగంలో లేదా వీటికి హీట్ ఎక్కువైపోయి కుండ పగిలిపోతుంది. లేదా వేడికి కుండ ఇన్స్టెంట్గా
బ్రేక్ వచ్చేసి ఛాన్స్ ఉంటుంది. అందుకని కుండ వేడి ఎక్కేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మంటని కొంచెం పెంచుకోవచ్చు. మీడియం వరకు పెంచుకోవచ్చు. అసలు మీరు హీట్ అనేది ఎక్కువ పెట్టి ఇందులో వంట చేయకూడదు. సో, అలా హీట్ ఎక్కువైపోతే వంట చేయడం వల్ల ఎక్కువ రోజులు రావు. త్వరగా పాడైపోతుంటాయి. అండ్ అలాగే క్లీన్ చేసేటప్పుడు ఈ కుండలకి సోప్ గానీ, లిక్విడ్ గానీ, డిటర్జెంట్ గానీ అప్లై చేసి అలా పక్కన వదలవద్దు. వెంటనే వాష్ చేసుకోవాలి. ఇంకా మనం వండేటప్పుడు అడుగు భాగంలో ఏదైనా అడుగుబట్టినా ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు జస్ట్ వాటర్‌లో వేసి కొంచెం సేపు సోక్ చేసి ఆ తర్వాత క్లీన్ చేస్తే స్మెల్ వస్తే ఒకవేళ మీకు స్మెల్ ఏమైనా వస్తే వెనిగర్ గానీ, లేదంటే నిమ్మరసం గానీ వేసి కొద్దిగా వంట సోడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే వేడి నీళ్ళు వేసి మరగపెట్టుకుంటే స్మెల్ అనేది పోతుంది. ఇవి క్లీన్ చేసిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు పూర్తిగా డ్రై అయిన తర్వాతనే లోపల కప్‌బోర్డ్‌లో పెట్టుకోండి. లేదంటే వీలైనంత వరకు మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తే బయట పెట్టుకుంటే ఉంచుకోవచ్చు. అలాగే వీటిలో మ్యాగ్నినేట్ చేయకూడదు. చికెన్ అయినా, పన్నీర్ అయినా లేదా ఫిష్ అయినా ఇవి మసాలాలు పట్టించి వీటిలో ఉంచకూడదు. వేరే గిన్నెలో స్టీల్ గిన్నెలో మ్యాగ్నేట్ చేసుకొని వండుకునేటప్పుడు ఇందులో వేసుకొని వండుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో వంట చేసిన తర్వాత వంట పూర్తయిన తర్వాత వేరే గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఎందుకంటే కుండ అనేది హీట్‌గా ఎక్కువ ఉంటుంది. మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుండలో హీట్ మెయింటెనెన్స్ అవుతుంది. అందువల్ల మనం వండిన వంటలు ఓవర్ కుక్ అవుతుంది. అందుకని కుండలో ఎప్పుడు వంట చేసినా కూడా వంట పూర్తిగా అయిన తర్వాత వేరే గిన్నెలో మార్చుకోవాలి. సో, అంతేనండి. నేను చెప్పిన ఈ టిప్‌ని చిన్న చిన్న పాయింట్స్‌ని గుర్తుపెట్టుకొని మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఈ మట్టి పాత్రలో వంట చేసుకోవడం అనేది చాలా ఈజీనే. అలాగే మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. బట్ ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా చెయ్యి జారిపోకుండా చూసుకోవాలి. సరిపోతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఇంకా మీకు హెల్త్ ప్రాసెస్‌లో కాబట్టి కుండలు వండే విధానం అనేది మంచి ప్రాసెస్ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.